మ్యాకియావెల్లీ అనే పొలిటికల్ థింకర్ ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ అని. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు అని చెప్పి. గోవాలో మనం రాజకీయ సంక్షోభం చూసాం. మొన్న కాంగ్రెస్లో ఉండే 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోయారు. గోవా లెజిస్లేటివ్ అసెంబ్లీ చిన్నది 40. దానిలో గత 3 ఏళ్ళలో చూస్తే దాదాపు 27-28 మంది అటు ఇటు షిఫ్ట్ అయిపోతూనే వచ్చారు. ఈ అనిశ్చితి ఏంటి? అసలు రాజకీయాల్లో ఐడియాలజీస్ ఉండవా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. కంప్లీట్గా ఒక సెంట్రిస్ట్ పార్టీ నుంచి రైటిస్ట్ పార్టీ నుంచి సెంట్రిస్ట్ పార్టీ, ఈ రాజకీయాలు ఎంత దూరం వెళ్తాయి అనేది, దీనికి హద్దు లేదా అనేది. భారతదేశంలో ఇంతకుముందు ఒక నానుడి ఉండేది, ఆయారాం గయారాం, వచ్చాడండి వెళ్ళిపోయాడండి, మా పార్టీలోకి వచ్చాడు పార్టీలోంచి వెళ్ళిపోయాడు. తెలుగులో చాలాసార్లు అంటుంటాం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నామని. అంటే రాజకీయ పార్టీలు అంతా ఒక పార్టీకి వెళ్ళటం మళ్ళీ ఒరిజినల్ పార్టీకి షిఫ్ట్ అవటం, మళ్ళీ రిపెంట్ అవటం, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే గాంధీ గారు చెప్పిన రాజకీయాలు లేవు, ఇప్పుడంతా పవర్ పాలిటిక్సే. పాలిటిక్స్ అనేది సర్వీస్ అని గాంధీ గారు అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం అధికారం ఉంటేనే పార్టీ ఆ పాలిటిక్స్, లేకపోతే వేరే పార్టీకి జంప్ అయిపోవటం. అయితే ఈ డిఫెక్షన్స్ అంటే పార్టీ ఫిరాయింపులను ఆపే శక్తి లేదా అంటే 1985లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వ హయాంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ యాడ్ చేశారు. 10th షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ల గురించి చెప్తుంది. అది 52nd అమెండ్మెంట్లో యాడ్ అయింది. ఒక పార్టీ టికెట్తో గెలిచి వాలంటరీగా ఇంకో పార్టీకి జాయిన్ అయితే ఖచ్చితంగా అది ఫిరాయింపే అవుతుంది. అయితే 52వ రాజ్యాంగ సవరణలోనే దీనికి ఒక మినహాయింపు కూడా పెట్టారు. 1/3 మంది చీలి వెళ్ళిపోతే తప్పు కాదు అని. దాన్ని మళ్ళీ మార్చి 91st అమెండ్మెంట్లో 2003లో 1/3 స్ప్లిట్ అనే మాట తీసేసి 2/3 మెజర్, అంటే 1/3 స్ప్లిట్ కాదు 2/3 మంది వెళ్ళి ఇంకో పార్టీలో కలిస్తే అది డిఫెక్షన్ కిందకి రాదు అని. ఇది లూప్ హోల్ కాదా? ఒకళ్ళు వెళ్ళి కలిస్తే ఏంటి, 2/3 వెళ్ళి కలిస్తే ఏంటి? అందుకే గోవాలో ఏం జరిగింది, 11 మందిలో 8 మంది వెళ్ళి కలిశారు. కంప్లీట్గా కాంగ్రెస్ లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి 2/3 మెజర్ అయిపోయినట్లు లెక్క. అక్కడ ముగ్గురు మిగిలారు కాంగ్రెస్లో, వాళ్ళు ఉండి ఎంత లేకపోతే ఎంత. సో టెక్నికల్గా ఇది యాంటీ డిఫెక్షన్ లాలో వీళ్ళకి డిస్క్వాలిఫై అవ్వరు అనమాట, వీళ్ళకి ఏ విధమైన నష్టం జరగదు. కానీ వాళ్ళు ఏ పార్టీ ఎజెండా కింద గెలిచారు, ఏ పార్టీ మేనిఫెస్టో కింద గెలిచారు, ఏ పార్టీ చూసి ప్రజలు ఓటేశారు ఒకసారి ఆలోచించాలి కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు కాంగ్రెస్ జరిగిందే భవిష్యత్తులో బీజేపీకి జరగవచ్చు. అంటే ఇక్కడ పార్టీ అని కాకుండా అసలు ఈ డిఫెక్షన్స్ పరిస్థితి ఏంటి అనేది. దాంతోపాటు 2-3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. పార్టీ సిస్టంలో నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం, డిఫెక్షన్స్ చేస్తే తప్పు. కానీ మిగతా విషయాల్లో అంటే ఇప్పుడు చేసిన పెద్ద తప్పు, పార్టీని వదిలేసి వెళ్ళడం తప్పు. అదేవిధంగా పార్టీలో ఉండే ఇండివిజువల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ వాళ్ళకి పార్టీకి వ్యతిరేకంగా కొన్ని అభిప్రాయాలు చెప్పే హక్కు లేదా అంటే లేదనే చెప్తున్నారు. అయితే యాంటీ డిఫెక్షన్ లాలో ఎవరు డిసైడింగ్ అథారిటీ అంటే స్పీకర్కి టైం బౌండ్నెస్ లేదు, ఎంత టైంలో అది డిఫెక్షన్ కింద వస్తుందా రాదా అనేది. సో రూలింగ్ పార్టీ స్పీకర్ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీలోకి ఎవరైనా కొత్తగా వస్తే స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోరనమాట. ఇది ఒక ఎత్తు. అయితే రెండోది యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ కాకుండా ఫైనల్ డిసైడింగ్ అథారిటీ ఒక కొలీజియం ఉండాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. దాంతోపాటు యాంటీ డిఫెక్షన్ అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్కి అప్లై అవ్వాలి. కానీ ప్రతి ఒక్క ఓటింగ్లో అంటే ఇండివిజువల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పార్టీ వాళ్ళ ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కొట్టేస్తే ప్రతి ఓటింగ్లో నువ్వు డిఫెక్షన్ కిందకి తీసుకురాకూడదని కూడా అంటున్నారు. ఓవరాల్గా యాంటీ డిఫెక్షన్ లాలో సమూలంగా సంస్కరణలు రావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఈ చట్టం వచ్చి మనకి దాదాపు 1985లో వచ్చింది, ఇది 2022 అంటే దాదాపు 36-37 ఏళ్ళు అయింది ఈ చట్టం వచ్చి. సో ఇంత చట్టం వచ్చినా సరే ఇంకా డిఫెక్షన్స్ ఉంటూనే ఉన్నాయి. ఆన్ పేపర్ యాంటీ డిఫెక్షన్లా ఉంది, కానీ థియరిటికల్గా మనం ప్రాక్టికల్గా చూస్తే యాంటీ డిఫెక్షన్ అనేది భారతదేశంలో పెద్దగా ఏమీ పనిచేయట్లేదు, భయం కూడా కల్పించట్లేదు. పార్టీలు ఫిరాయింపులు అనేది కామన్గా జరిగిపోతుంది.